సుకురుకుందరి రబరభో రబరభో రకాందరి శబరభో రకాంద 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 రకమ సుకురుకుంద రకమ మమ 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 శబరభో రబరభో రబరభో రకాందరి సబరభో రబరభో రబరభో రకాందరి రకాంద రకమ మమ సుకురుకుందరి శబరభా రబరభా రబరభా సమరభో రకోంద రకమ సుకురుకుందరి సబర భర 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 భో రకుందరి సబర భో రబర భో రబర భో రకాంద 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 పరిశుద్ధ దేవ పరలోక తండ్రి, మీ వాక్యోపదేశం ధ్యానిస్తుడిగా తోడుకోండి. మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ సంగతులు తెలియజేయండి. ఇంతవరకు మీ బిడ్డల్ని పాటల్లో నడిపించారు, చక్కగా మిమ్మల్ని గురించి పాడి మైపరిచారు. అందును బట్టి వందనాలు. ఇప్పుడు వాక్య సందేశంలో తోడుగా నడిపించండి. సమస్తము క్రమముగా మర్యాదగా జరిగించి నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రియనామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవాది దేవునికి కూడొచ్చినటువంటి నా ప్రియ సంఘ సభ్యులందరికీ యేసుక్రీస్తు నామమున ప్రైజ్ లార్డ్ తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము అహియా ప్రవక్త గురించి ధ్యానించుకుందాం. ప్రాఫెట్ అహిజా. అహియా ప్రవక్త రెండు ప్రవచనాలు చెప్పాడు. అది మనము ఎవరి గురించి చెప్పాడు అనే ఆలోచన నిర్ధారణకు వస్తే, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 29 నుండి 43 వచనాల వరకు చదివి వినిపించండి పాస్టర్ గారు. 11వ అధ్యాయం 29వ వచనం నుంచి. నేను చదువుతాను, ఇది రికార్డ్ అవుతుంది కాబట్టి నేను చదువుతాను. అంతటా యెరోబాము యెరూషలేము నుండి బయలు వెడలిపోగా షిలోనీయుడును ప్రవక్తనగు అహియా అతనిని మార్గమందు కనుగొని, అహియా కొత్త వస్త్రములు ధరించుకొని ఉండెను. వారిద్దరు తప్ప పొలములో మరి ఎవడునూ లేకపోయెను. అంతటా అహియా తాను ధరించుకొని ఉన్న కొత్త వస్త్రములు పట్టుకొని 12 తునకలుగా చింపి యెరోబాముతో ఇట్లనెను, ఈ 10 తునకలను నీవు తీసుకొనము. ఇశ్రాయేలుల దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచి పెట్టి అషరోతు అను సీదోనీయుల దేవతకును, కేమోషు అను మోయాబీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల దేవతలకు మొక్కి. అదే రీతిగా 35వ వచనం. అయితే అతని కుమారు చేతిలో నుండి రాజ్యము తీసివేసి అందులో నీకు 10 గోత్రములను ఇచ్చేదను. 36వ వచనం. నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ నుండునట్లు అతని కుమారునికి ఒక గోత్రం ఇచ్చేదను. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చెప్పున నీవు ఏలుబడి చేయుచు ఇజ్రాయేలు వారి మీద రాజయ్యుందువు. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని
జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమునకు శాశ్వతంగా నేను స్థిరపరిచినట్లు నిన్ను స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించదను. వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరుచుదును కానీ నిత్యము బాధింపను. జరిగిన దానిని విని సొలొమోను యరొబామును చంపజూడగా యరొబాము లేచి ఐగుప్తునకు పారిపోయి ఐగుప్తి రాజైన షీషాకు నొద్దకు చేరి సొలొమోను మరణం వరకు ఐగుప్తులోనే ఉండెను. సొలొమోను చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసినదంతటిని గూర్చి అతని జ్ఞానమును గూర్చి సొలొమోను కార్యములను గూర్చిన గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలులందరినీ ఏలిన కాలము 40 సంవత్సరములు. అంతటా సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పురమందు సమాధి చేయబడెను. తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అహియా ప్రవక్త యెరూషలేములో నుండి పట్టణం నుండి బయటికి వెళ్ళేటప్పుడు తనకు యరొబాము కనబడ్డాడు. అహియా ప్రవక్త ఆ రోజు నూతన దుస్తులు నూతన వస్త్రాలు ధరించుకున్నాడు. ఎప్పుడైతే యరొబాము తనకు కనబడతాడో ముఖదర్శనముగా, ఆ కనబడిన తర్వాత వారిద్దరు తప్ప ఆ పొలములో ఎవరు లేరు. ఆ సందర్భములో అహియా ప్రవక్త యరొబాము తప్ప ఎవరు లేరు. అయితే అహియా ప్రవక్త తొడుకున్నటువంటి నూతన వస్త్రములు 10 ముక్కలుగా కత్తిరించి వాటిని చింపి యరొబాము చేతిలో పెడతాడు. ఇది తీసుకో అంటాడు. తీసుకో అని చెప్పి 35వ వచనములో ఆ 10 ముక్కలు అనగా 10 గోత్రములు అని అంటాం. యాకోబుకు పాత పేరు యాకోబు, దేవుడు పెట్టింది ఇజ్రాయేలు. ఎంతమంది గోత్రికులు యాకోబుకి? 12 మంది గోత్రికులు. అయితే ఈ యరొబాము ఎవరు? యరొబాము సొలొమోను రాజు దగ్గర ఒక పనివాడు, a servant, a worker among Solomon's reign and his kingdom. ఒక పనివాడు, మహాబలాజ్యుడైన యవనుడు యరొబాము. యరొబాము తల్లి పేరు జెరూహా. ఈమె విధవరాలు. అయితే దేవుడు అహియా ప్రవక్తతో మాట్లాడినప్పుడు అహియా ప్రవక్త తాను ధరించినటువంటి నూతన వస్త్రములలో 10 ముక్కలుగా చింపి ఆ 10 ముక్కలు యరొబాము చేతిలో పెడతాడు. పది ముక్కలు ఎక్కడ రాయబడింది? 12 అని 30. కొత్త వస్త్రములు పట్టుకొని 12 తునుకలుగా చింపి యరొబాముతో ఇట్లను, ఈ 10 తునుకలను తీసుకొను. 12 ముక్కలుగా చింపి 10 ముక్కలు యరొబాముకి ఇస్తాడు. ఈ 10 ముక్కలు ఏంటిది? 10 మంది గోత్రికులు ఇచ్చి, నువ్వు రాజు కాబోతున్నావు, దేవుడు నిన్ను రాజుగా నియమించబోతున్నాడు అంటాడు. అసలు యరొబాము ఎవరు? సొలొమోను రాజు కింద ఒక పనివాడు.
దావీదుకు ఎటువంటి శాశ్వతమైనటువంటి తన కుటుంబాన్ని నిత్య నిబంధనగా శాశ్వతముగా దీవించి స్థిరపరుస్తాన వాగ్దానం ఇచ్చాడో, నీవు నా కట్టడలను గైకొని నా వాక్యానికి లోబడి నేను చెప్పినవన్నీ నువ్వు చేసిన ఎడలా నీ కుటుంబమును కూడా దావీదు వలె స్థిరపరుస్తానన్నాడు. ఎక్కడుంది మాట? 38వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు, చూడండి, దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనేలా నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇజ్రాయేలు వారిని నీకు అప్పగించెదను అని చెప్పాడు. అయితే 37వ వచనంలో, నేను నిన్ను అంగీకరించి నందున నీ కోరిక ఎంతటి చెప్పున నీవు ఏలుబడి చేయొచ్చు ఇజ్రాయేలు వారి మీద రాజువై ఉందువు అంటాడు. ఉత్తర దిశ సామ్రాజ్యముగా ఇజ్రాయేలు సామ్రాజ్యం ఉన్నది. దానికి 10 మంది గోత్రికులు. దక్షిణ దిశగా సామ్రాజ్యం ఉన్నది, అది బెన్యామీను సామ్రాజ్యము. బెన్యామీను సామ్రాజ్యానికి సహకారంగా, బెన్యామీను గోత్రానికి సహకారంగా యూదా గోత్రము ఉన్నది. అంటే అటు 10 అయితే యెరోబాముకి, ఇక్కడ సొలొమోనుకి ద్వారా సొలొమోను కుమారుడైన రెహబాముకు ఒక రాజ్యమే అనుకరింపబడ్డది, ఒక గోత్రమే. ఆ గోత్రం పేరు బెన్యామీను. ఆ బెన్యామీను గోత్రానికి యూదా గోత్రము సహకారముగా ఉన్నది. అటు 10 ఇటు 2 12. అర్థమైందండి? ఉత్తర దిశగా సామ్రాజ్యము ఇజ్రాయేలు సామ్రాజ్యము, యెరోబాము రాజుగా ఉండి పరిపాలించాడు. దక్షిణ దిశగా సామ్రాజ్యము బెన్యామీను గోత్రము. బెన్యామీను గోత్రానికి యూదా గోత్రము సహకారంగా ఉండి మరి సొలొమోను కుమారుడు రెహబాము ద్వారా పరిపాలన జరిగింది. ఎందుకు దేవుడు సొలొమోను రాజు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు? దేవుడు తన సామ్రాజ్యాన్ని సొలొమోను నుండి తీసి ఒక పనివాడిని రాజుగా ఎందుకు నియమించుకున్నాడు దేవుడు? సొలొమోను కుమారులు అందరూ ఏలుబడి రాజుగా ఉండి రాజుగా పరిపాలించాలి, కానీ దేవుడు ఒక్క గోత్రాన్ని ఉంచాడు సొలొమోనుకి. ఎందుకు? అది దావీదును జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి. దావీదుకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆ ఒక్క సామ్రాజ్యాన్ని, ఒక్క గోత్రాన్ని సొలొమోనుకు అనుగ్రహింపబడ్డది. ఆ బెన్యామీను గోత్రమే మరి సహకారంగా యూదా గోత్రం ఉన్నది. ఎందుకు దేవుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు అంటే దాని కారణము మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1 నుండి 13 వచనాల్లో రాయబడి ఉంది. అందులో ముఖ్యమైన వచనాలు నేను చదువుతాను. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం చదువుతాను, చూడండి. మోయాబీయులు, ఏదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెలను గాక ఆ జనులో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని
ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులు కలిగి ఉండేది. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. 5వ వచనం, సొలొమోను అసరోతును సీదోనీయుల దేవతను మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కేమోషు అను మోయాబీల హేయమైన దేవతకు, మేలేకు అను అమోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. 9వ వచనం, ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయం ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యం నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చెదను. ఆయనను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగు చేయక నీ కుమారుని చేతుల నుండి దాన్ని తీసివేసెదను. రాజ్యమంతయు తీసివేయును. నా దాసుడైన దావీదు నిమిత్తం నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తము ఒక గోత్రము నీ కుమారునికి ఇచ్చెదను. ఆ కుమారుని పేరు రెహబాము. ఎప్పుడైతే అహియా ప్రవక్త మొదటి ప్రవచనము యెరోబాముకు తెలియజేశాడో, తన దగ్గర ఉన్నటువంటి నూతన వస్త్రాల్లో 12 ముక్కలుగా కత్తిరించి అందులో 10 ముక్కలు వస్త్రపు ముక్కలు యెరోబాము చేతులు పెట్టి నువ్వు రాజు అవుతావు, 10 గోత్రములకు రాజు అవుతావు, ఇజ్రాయేలు సామ్రాజ్యాన్ని నువ్వు ఏలుబడి చేస్తావు, ఉత్తర దిశగా నీ సామ్రాజ్యం ఉంటుందని ప్రవచించాడు అహియా ప్రవక్త. సొలొమోను రాజుకు తెలిసింది ఆ విషయము. సొలొమోను రాజుకి ఆ విషయం తెలిసింది. దేవుడు కూడా సొలొమోనుతో 2 మార్లు మాట్లాడాడు. సొలొమోనుకి ఈ 11వ అధ్యాయం 3వ వచనంలో 700 మంది భార్యలు, 700 వైఫ్స్, 300 మంది ఉపపత్నులు, 300 కాన్కుబిన్స్. ఇంతున్నా కానీ అన్య స్త్రీల మీద మోహించి అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఆ అన్య స్త్రీలు దేవతల వైపు త్రిప్పేశారు. అన్య దేవతల వైపు. అదియుగాక కొండ మీద అన్య దేవత కొరకు బలిపీఠము కట్టించాడు. హేయమైన దేవతల. దేవుడు తప్పు చేసినప్పుడు సొలొమోను 2 సార్లు కనబడి మాట్లాడి స్వయముగా, చూడండి ఇక్కడ ఉన్నది చూడు, 9వ వచనం, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా, 11వ అధ్యాయం 9వ వచనం, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై మాట్లాడాడు. ఏమని? విగ్రహారాధన మానుకో నా కుమారుడా అన్నప్పుడు సొలొమోను హృదయము తన చేతిలో లేదు, అన్య స్త్రీల యొక్క వశీకరణలు అయిపోయింది. మారు మనసు పొందలేకపోయాడు. 2 సార్లు చెప్పిన. అప్పుడు దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. పరిశుద్ధ గ్రంథములో మంచి రాయబడి ఉంది, తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వారి చెడు కూడా రాయబడి ఉంది.
ఆ తప్పు చేసిన వారికి ప్రతిఫలముగా శిక్ష విధి విధానము దేవుని చేత రాయబడి ఉన్నది. దేవుడు తన ప్రవక్తల ద్వారా రాశాడు, దేవుడు స్వయముగా మాట్లాడాడు. సొలొమోను రాజు తన సామ్రాజ్యంలో మొదటిగా చాలా బాగా నడిపించిన చివరి దశకు వచ్చేసరికి అన్య స్త్రీలను వివాహం చేసుకొని అన్య దేవతలకు బలిపీఠం కట్టించి అన్య ఆచార ఆరాధనలోకి వెళ్ళిపోయాడు. దేవుడు ఆయనను తనకు తాను తగ్గించుకొని 2 మార్లు స్వయముగా భౌతికంగా కనబడి నువ్వు మార్చుకో ఈ విధానమని మాట్లాడాడు. కానీ సొలొమోను హృదయము సొలొమోను చేతిలో లేదు. అన్య స్త్రీల వైపు వెళ్ళిపోయింది, విగ్రహారాధన వైపు వెళ్ళిపోయాడు. మార్చుకున్నందుకు నీ దాసుడిని, నీ కిందున్న నీ దాసుడిని నేను రాజు చేయబోతున్నాను, నీ తండ్రిని జ్ఞాపం చేసుకుని ఒకే ఒక గోత్రం ఇస్తాను, అది నీ రాజ్య పరిపాలన కాదు, నీ తర్వాత నీ కుమారుడు ఏలుబడిలో ఒక గోత్రమే రాజుగా ఉంటాడు అని సొలొమోనుకు చెప్పాడు. అది తెలిసిన వెంటనే అటు అహియా ప్రవక్త ద్వారా తెలబడ్డది, ఇటు దేవుని ద్వారా తెలబడ్డది. తెలబడిన తర్వాత సొలొమోను ఏం చేశాడు చూడండి. అందులోనే 11వ అధ్యాయం 40వ వచనం. జరిగిన దానిని విని సొలొమోను యరొబామును చంపజూడగా యరొబాము లేచి ఐగుప్తు దేశంలో పారిపోయి ఐగుప్తు రాజైన షీషాకు నొద్ద చేరి సొలొమోను మరణం వరకు ఐగుప్తులోనే ఉండను. చూడండి ఏం చేశాడు. సొలొమోను మారుమనసు పొందాలి కదా, పొందకుండా నా చేతి కింద పని చేసినోడు రాజు అవుతాడా అని చెప్పి యరొబామును చంపజూశాడు. యరొబాము ఏం చేశాడు, దేశం వదిలేసి ఐగుప్తు దేశానికి ఒక రాజు దగ్గర పోయి షీషా అనే రాజు దగ్గర పోయి అక్కడ కొన్ని రోజులు దాక్కున్నాడు. ఎప్పటి వరకు? సొలొమోను మరణమంత వరకు. సొలొమోను మరణించినాక తిరిగి వస్తాడు. సొలొమోను అయితే ఐగుప్తి రాజైన షీషాకు నొద్ద సొలొమోను మరణం వరకు అక్కడనే ఉన్నాడు. అహియా ప్రవక్త ద్వారా మొదటి ప్రవచనం యరొబాము రాజుగా అవుతాడని రాయబడు. ఒక దాసుడు, ఒక పనివాడు రాజు అయ్యాడు. సొలొమోను చేసిన పాపమును బట్టి, సొలొమోను చేసిన విగ్రహారాధనను బట్టి. సొలొమోనుకి 700 మంది భార్యలు ఉన్నారు, 300 మంది ఉపపత్నులు ఉన్నారు. అది సరిపోక అన్య స్త్రీలపై మోహించి, అందుకే రక్షింపబడి దేవుని నమ్మిన వారిలో యవనస్తులు కానీ యవనులు కానీ యవనస్తురాలు కానీ దేవుని నమ్మిని రక్షింపబడిన అబ్బాయిని చేసుకోవాలి. అమ్మాయి కూడా రక్షింపబడిన అబ్బాయిని చేసుకోవాలి. అబ్బాయి అయితే రక్షింపబడిన అమ్మాయిని చేసుకోవాలి. రక్షణ మారుమనసు లేని వారిని చేసుకుంటే జీవితాంతము నీవు శ్రమలు అనుభవించిందే. చనిపోయిన నరకం అనేది అది రెండవది, బ్రతుకున్నప్పుడే నరకం అనుభవిస్తావు. రక్షణ లేని మారుమనసు లేని వారిని, నామకార్థులు కానీ దేవునిలో లేని వారిని అన్యుల్ని చేసుకుంటే నీకు ఆ రోజు నుండే మరణము పతనం మొదలైందని గమనించాను. దేవుని నుండి బొత్తిగా దూరం వెళ్ళిపోతాం. సొలొమోను చేసిన పాపను బట్టి దేవుడు 2 సార్లు చెప్పిన సొలొమోను తన మనసు మార్చుకోలేదు, మారు మనసు పొందలేదు. అందుకే తన సామ్రాజ్యం నుండి తీసేశాడు. అయితే యరొబాము తన రాజ్యాన్ని పరిపాలన చేశాడు. యరొబాము తన రాజ్య పరిపాలన చేశాడు. తర్వాత 2వ ప్రవచనము యరొబాముకు వచ్చింది.
ఎక్కడున్నది? అహియా ప్రవక్త ద్వారా. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం చదువుతాను. 14వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమున యరొబాము కుమారుడైన అబియా కాయిలా పడగా యరొబాము తన భార్యతో ఇట్లనెను, నీవు లేచి యరొబాము భార్యవని తెలియబడకుండా మారువేషం వేసుకొని షిలోహునకు పొమ్ము. ఈ జనుల మీద నేను రాజగుదునని నాకు సమాచారం తెలియజేసిన ప్రవక్త అహియా అక్కడున్నాడు. కాబట్టి నీవు 10 రొట్టెలను అప్పములను ఒక బుడ్డి తేనెయు చేత పట్టుకొని అతన్ని దర్శించును. బిడ్డ ఏమగునో అతడు నీకు తెలియజేయనని చెప్పగా యరొబాము భార్య ప్రకారం లేచి షిలోహునకు పోయి అహియా ఇంటికి వచ్చిన. అహియా వృద్ధాపము చేత కళ్ళు కానరాని వాడై ఉండెను. అదే రీతిగా 6వ వచనం. అంతలో అహియా ద్వారము లోపలికి వచ్చు నామె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లనెను, యరొబాము భార్య, లోపలికి రమ్ము. నీవు వేషం వేసుకొని వచ్చుటయేలా? కఠినమైన మాటలు నీకు చెప్పవల్లని నాకు ఆజ్ఞాయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యరొబాము ఏం చేశాడంటే తన భార్యతో ఇలా అన్నాడు. యరొబాము కుమారుడికి జబ్బు చేసింది, తగ్గని జ్వరం. అయితే నేను రాజు అవుతానని ఒక ప్రవక్త చెప్పాడు, అహియా ప్రవక్త. షిలోహులో ఉండే అహియా ప్రవక్త, షిలోహు స్థలానికి చెందిన వాడు అహియా ప్రవక్త. అందుకే షిలోలోని అహియా ప్రవక్త అని రాయబడింది. కానీ నువ్వు మారు వేషం వేసుకొని వెళ్ళు, మన కుమారుడికి ఈ జబ్బు తగ్గట్లేదు, ఈ బలహీనత తగ్గట్లేదు, దేవుని చిత్తం ఏముంటుందో మన కుమారుడు పట్ల, కానీ నువ్వు మారు వేషం వేసుకో నీ వెళ్ళమని చెప్పాడు. అదే రీతిగా యరొబాము భార్య మారు వేషం వేసుకొని వెళ్ళింది. వెళ్తూ 10 రొట్టెలు 10 అప్పడములు ఒక బుడ్డి తేనె, 1 బాటిల్ హనీ, 10 రొట్టెలను అప్పములను ఒక బుడ్డి తేనెయు ఇవి తీసుకొని వెళ్ళింది. దేవుడు ముందే మాట్లాడిండు, యరొబాము భార్య వస్తున్నది మారు వేషంతో, ఆమెకి ఇలా చెప్పు అని దేవుడు ముందుగానే షిలోహులోని అహియా ప్రవక్తకు దేవుడు బయలుపరిచాడు. అయితే ఆమె వస్తున్న వెంటనే ఆ ద్వారం వస్తుంటే కాలి చప్పుడు వినబడ్డది ప్రవక్తకు. కాలి చప్పుడు వినిన వెంటనే, యరొబాము భార్య, మారు వేషంతో వచ్చితివా నా దగ్గరికి? నీకు కఠినమైన మాటలు చెప్పాలే, రా అని పిలిచాడు. ఒక దాసునిగా ఉన్న నీ భర్తను నేను రాజుగా నియమించాను. తనకంటే ముందున్న సొలొమోను రాజు విగ్రహారాధన చేసి సామ్రాజ్యాన్ని పాడు చేశాడు, విగ్రహారాధనలో నడిపించాడు, అన్య దేవతలకు బలులు అర్పించాడు. అతని కంటే 2 అంతలు నువ్వు పాపం చేసావు. నీవు కూడా అన్య దేవతలకు, నీవు కూడా విగ్రహారాధన 2 అంతలు చేసావు. నువ్వు చేయకూడదు. దావీదు లాగుంటే నీ కుటుంబాన్ని స్థిరపరుస్తానని దావీదు వలె నేను వాగ్దానం చేశాను. కానీ యరొబాము సొలొమోను కంటే 2 అంతలు విగ్రహారాధన బలి అర్పణలు చేశాడు. అందును బట్టి తన సామ్రాజ్యం ఇక ఉండదు. జబ్బు చేయబడిన నీ కుమారుడు నువ్వు నీ ఊరికి వెళ్ళిన వెంటనే, అడుగు పెట్టిన వెంటనే చనిపోతాడని చెప్పేశాడు. ఎప్పుడైతే ఆమె పట్టణములో ప్రవేశించిందో ఆ బాలుడు చనిపోయాడు.
దేవుడు మరొక శాపం పెట్టాడు. ఏంటిది? అహియా ప్రవక్త ద్వారా 11వ వచనం, 14వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. పట్టణమందు యరొబాము సంబంధులలో మరణమగు వారిని కుక్కలు తినును, బయట భూమిలో మరణమగు వారిని ఆకాశ పక్షులు తినును, యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. యరొబాము సంబంధులు చనిపోతే కుక్కలు తింటాయంట మగ పిల్లలందరినీ. అదే రీతిగా బయట రోడ్డు మీద చనిపోతే ఆకాశ పక్షులు వచ్చి తింటాయని దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు యరొబాముకి ఇది ఎన్నో ప్రవచనము? మొదటి ప్రవచనం రాజుగా వచ్చాడు, రెండో ప్రవచనం దేవుని చేత శిక్ష పొందుకున్నటువంటి ప్రవచనం. అదే ప్రవక్త దీవించాడు, అదే ప్రవక్త శపించాడు. కాబట్టి చూడండి 15వ వచనం, ఇశ్రాయేలు వారు దేవతా స్తంభములను నిలిపి యెహోవాకు కోపం పుట్టించి ఉన్నారు. చూడండి, యరొబాము చేసిన విగ్రహారాధన బట్టి, బలర్పణను బట్టి ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు కూడా అదే విగ్రహారాధన బలర్పణలు చేశారంట. అంటే ఏంటిది? ఒక రాజు తప్పు చేస్తే సామ్రాజ్యం కూడా తప్పులు చేస్తుంది. ఒక రాజు చెడిపోతే తన సామ్రాజ్యం కూడా చెడిపోతుంది. ఒక సేవకుడు వాక్యంలో ప్రార్థనలో సరిగ్గా లేదనుకో, సంఘం కూడా వాక్యంలో ప్రార్థనలో ఉండదు. ఒక సేవకుడు చెడిపోయిందనుకో, సంఘం చెడిపోతుంది. యరొబాము చేసిన పాపమును బట్టి ఇశ్రాయేలీయులందరూ విగ్రహారాధన పాలై దేవునికి మనోదుఖం పుట్టించాడు. యరొబాము 20వ వచనంలో 22 సంవత్సరాలు పరిపాలించాడు. తర్వాత తన కుమారుడు నాదాబు రాజాయ. చూడండి 20వ వచనం, యరొబాము ఏలిన దినములు 22 సంవత్సరములు. అతడు తన పితరులతో కూడా నిద్రించగా అతనికి మారుగా అతని కుమారుడైన నాదాబు రాజాయను. ఒక రాజుగా మిగిలాడు. శేషించిన వంశమంతా ఏమైంది? నాశనం అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అహియా ప్రవక్త మొదటి ప్రవచనం ఒక దాసుని రాజుగా దేవుని చేత నియమించాడు. అదే ప్రవక్త అహియా తప్పు చేసినందుకు అదే ప్రవక్త శాపము పెట్టవలసి వచ్చింది దేవుని చేతని. అది కూడా దేవుడు బయలుపరుస్తని చెప్పాడు. అహియా ప్రవక్త సొంతంగా చెప్పలేదు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను చక్కగా పరిపాలించాడు. తర్వాత అన్య స్త్రీల మీద మోహించి 1000 మంది భార్యలు సరిపోక, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు సరిపోక ఇంకా కామాత్తుడై అన్య స్త్రీలపై మోహించి దేవుని చిత్తానికి దూరం. ఆయన దేవుడు వదిలిపెట్టాడా? 2 సార్లు మాట్లాడాడు, మారు మార్చుకో, ఇదంతా వదులుకో. 2 సార్లు ప్రత్యక్షమై స్వయముగా భౌతికముగా కనబడి మాట్లాడాడు. అయినా మారలేదు. మనము మన జీవితంలో ఏదైనా తప్పు పొరపాటు చేస్తే దేవుడు సేవకుల ద్వారా మాట్లాడతాడు. దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. దేవుడు దర్శనాలతో మాట్లాడు. అప్పుడే వెంటనే మనము సవరించి సరి చేసుకోవాలి. చేసుకోకపోతేనే అప్పుడు శిక్షకు పాత్రలు అవుతారు. సొలొమోను తన తప్పును, తన పాపమును మానుకోలేదు. తన చేతి నుండి 10 గోత్రముల సామ్రాజ్యం వెళ్ళిపోయింది. ఒకే ఒక గోత్రం మిగిలింది, అది బెన్యామీను గోత్రం. ఆ గోత్రానికి యూదా గోత్రం సహకారముగా ఉన్నది. ఒక పనివాడు
రాజు కింద పనిచేసే ఒక పనివాడు తన్ను రాజుగా చేసి దావీదులాగా నిన్ను దీవిస్తాను రా నాయన, నువ్వు చక్కగా నా మాట ఏంటంటే అతడు కూడా సొలొమోను కంటే ఇంకా 200 విగ్రహారాధన చేశాడు. ఇజ్రాయేల్ ప్రజలందరూ విగ్రహారాధన పాలైపోయారు. బలులు అర్పించడము, దేవతలకు అహేయమైన దేవతలకు బలు అర్పించడం స్టార్ట్ చేశారు. అప్పుడు దేవుడు యరొబాము వంశంని తుడిచివేశాడు. ఎంత దారుణం! బైబిల్ గ్రంథములో మంచి చేస్తే మంచి చేశాడని రాయబడింది, చెడు చేస్తే చెడు చేశాడని రాయబడింది. ఏది దేవుడు దాచలేదు. అయ్యో, మీ గ్రంథంలో ఇంత చెడైన అసహ్యకరమైన మాటలు ఎందుకున్నాయంటే వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి రాయబడింది. ఆ తప్పు చేసినందుకు దేవుడు వదిలిపెట్టలేదు. దానికి తగిన ప్రతిఫలము, శిక్ష, విధి విధానము దేవుడు నియమించాడు. దేవుడు తప్పులను కప్పిపెట్టి మంచి రాయలేదు. అదే వ్యక్తి మంచి చేస్తే మంచి చేశాడని రాయించాడు, అదే వ్యక్తి తప్పు చేస్తే శిక్ష అనుభవించాడని రాయించాడు. మారకపోతే మారితే క్షమిస్తాడు. తన తప్పును సవరించి సరి చేసుకుంటే దేవుడు కనికరించాడు. తను సొలొమోను 2 మార్లు మాట్లాడినా, స్వయముగా ప్రత్యక్షంగా మాట్లాడినా సొలొమోను మనస్సు తనలో లేదు. ఎన్ని సంవత్సరాలైంది దేవుని నమ్మి? 30 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలైంది దేవుని నమ్మి? 20 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలైంది దేవుని నమ్మి? 10 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలైంది దేవుని నమ్మి? 5 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలైంది దేవుని నమ్మి? 1 సంవత్సరం. బతుకంతా అరగంట ప్రార్థనే, బతుకంతా అరగంట ప్రార్థనే. ఏదో ఒకసారి ఒత్తిడి అయితే 1 గంట సేపు, అది సమస్యలు ఎక్కువ ఉన్నప్పుడు. 3 గంటల ప్రార్థన అనుభవం లేని నీవు ఎలా క్రైస్తవుడు అవుతావు? 24 గంటల దశమ భాగము 3 గంటల ప్రార్థన. దేవునికి దశమ భాగం ఇవ్వలేకపోతున్నావు, దేవునితో మాట్లాడలేకపోతున్నావు, దేవునితో గడపలేకపోతున్నావు. ప్రార్థించడం ద్వారా నీ తప్పులను ఒప్పుకునే వరకు దేవుడు నిన్ను విడవడు. నువ్వు ప్రార్థన చేయకపోతే నీ తప్పులు, నీ పాపము నీ వెంటే ఉంటది, నీతోనే ఉంటది. కానీ ప్రార్థించినప్పుడు నీ తప్పును దేవుడు గుర్తు చేసి నీ నోటితో ఇది తప్పు ఒప్పుకో అని ఒప్పించే వరకు దేవుడు నిన్ను విడవడు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన మొదలు పెడతావో, ఒప్పుకో నా కుమార్తె, ఒప్పుకో నా కుమారుడు అని మాట్లాడతాడు. ఎప్పుడు? నువ్వు గంటల తరబడి ప్రార్థించినప్పుడు. ఈనాటి భయంకరమైన రోజులు, అపాయకరమైన కాలము, అంచె దినాల్లో ఉన్నాం. ప్రతి సంఘ సహోదరి సహోదరుడు, యవనస్తుడు యవనస్తురాలు, నేను చెప్తున్నాను సేవకునిగా, ఒక ప్రవక్తగా చెప్తున్నాను, 3 గంటల ప్రార్థన అనుభవము ఖచ్చితంగా ఉండాలి మీలో. ప్రతి ఒక్కరూ 3 గంటల ప్రార్థన అలవాటు చేసుకోవాలి. 20 ఏళ్ళ నుంచి 3 గంటల ప్రార్థన అనుభవం ఉంది నాకు. 6 గంటల ప్రార్థన అనుభవం ఉంది, 8 గంటల ప్రార్థన అనుభవం ఉంది, 18 గంటల ప్రార్థన అనుభవం ఉంది, 100 గంటల ప్రార్థన అనుభవం ఉంది. అలాగా 90,000 గంటలు భాషల ప్రార్థన అనుభవం ఉంది నాకు. ప్రార్థన అనుభవం లేనప్పుడు నువ్వు ఈ సిద్ధపాటు రాకడొచ్చినప్పుడు ఎలా సిద్ధపడతావు? మెలుకుండి ప్రార్థించడం అంటే ఏంటిది? ఒక 3 గంటల ప్రార్థన సంబంధము దేవునితో ఉండాలి, దేవునితో గడపాలి. అదే మెలుకుండి ప్రార్థన చేయండి. అంతేగాని రాత్రంతా నిద్రపోవద్దని కాదు. నిద్రపోండి అని 3 గంటలు దేవుని కేటాయించండి. 1 గంట లేదా ఒక 2 గంటలు, 1 గంట, 1 గంట, 1 గంట, ఆ గిన్నెలలో 3 గంటలు, గంట 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 అలా డివైడ్ చేసుకోండి. ఒకేసారి 3 గంటలు మీకు వీలు కాకపోతే, వీలుంటే మంచిది. నేను దేవుని సేవకున్నే, నేను దేవుని ప్రవక్తనే, దేవుడు నన్ను నియమించాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 2వ వచనం. ఇది తెలిసిన వాక్యమే మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఎందుకనగా 14వ అధ్యాయం 2వ వచనం, ఎందుకనగా భాషలతో మాట్లాడువాడు
మనుషులతో కాదు కానీ దేవునితో మాట్లాడుచున్నాడు. చూడండి, నువ్వు ప్రార్థించినప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు? దేవునితో. మనుషుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున పరిశుద్ధ గ్రంథములో 9 కృపావరాల తర్వాత చివరి మెట్టు ప్రత్యక్షతల మెట్టు. గుర్తుంచుకోండి సంఘం. కొత్త నిబంధన కాలములో ప్రత్యక్షతలు బహుగా పొందుకున్నది ఇద్దరు. ఒకటి అపోస్తుడైన పౌలు, రెండోది యేసు ప్రియ శిష్యుడైన యోహాను. ప్రకటన గ్రంథం, ప్రత్యక్షతల గ్రంథం. దేవుడు నాకు ఇచ్చాడు ప్రత్యక్షతలు. భౌతికంగా నేను పరలోకం వెళ్ళగలను, తిరిగి రాగలను. నా ప్రత్యక్షత చెప్తున్నా. నేను మదించి మాట్లాడలేదు. దైవ ప్రత్యక్షతలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. ఎలాగను? ఆనోకు దేవుడితో నడిచెను, దేవుడు అతన్ని భౌతికంగా తీసుకెళ్ళను, మళ్ళీ తిరిగి రాబోతున్నాను. అలా దేవుడు నన్ను తీసుకెళ్ళ నా విశ్వాసం, నాకున్న ప్రత్యక్షత. మీకున్న ప్రత్యక్షత మీరు పంచుకోండి, అది మోసం కాదు. నాకున్న ప్రత్యక్షత నేను పంచుకుంటున్నా. నేను ఎంతవరకు ఉన్నానో, నా విశ్వాసం ఎంతవరకు ఉందో, నా ప్రార్థన ఎంతవరకు ఉందో, నా ప్రత్యక్ష భౌతికంగా కూడా వెళ్ళి రాగలను నేను. ఇది నా ప్రత్యక్షత. నేను నమ్ముతున్నాను. నా విశ్వాస కొల పరిమాణం ఇంతవరకు ఉన్నది. సంఘము ప్రార్థించే సంఘముగా కొనసాగింపబడాలి. ఈ తరములో ప్రభు నాకు బయలుపరిచింది, ప్రతి సేవకుడు 6 గంటల ప్రార్థన అనుభవం అయి ఉండాలి. 6 గంటల ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి ప్రతి సేవకుడు. ఎంచ దినాలు, భయంకరమైన దినాలు. ఎప్పుడు మందిరాల కట్టేద్దామా అని చూస్తున్నారు దుర్మార్గులు చాలా మంది. సాతాను చేత ప్రేరేపింపబడిన వారు. 6 గంటల ప్రార్థన అనుభవం ప్రతిదినం ఉండాలి ప్రతి సేవకునికి. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచింది తెలియజేస్తున్నాడు. ప్రతి విశ్వాసి 3 గంటల ప్రార్థన ప్రతిదినం అనుభవం ఉండాలి. అట్లయితేనే భయంకరమైన పోరాటాలు గెలవగలం. రానున్న రోజులు సుఖవంతంగా సంతోషంగా ఉంటాయని గ్యారంటీ లేదు. భయంకరమైన కరువులో మనం ప్రవేశించబోతున్నాం ఇంకా కొన్ని దినాల్లో, నెలల్లో. అప్పుడు నీ స్థితి ఏంది, నీ విశ్వాసం ఏంది, నీ ప్రార్థన జీవితం ఏంది, దేవునితో ఉన్న సత్సంబంధం ఏంది, దేవునితో ముచ్చటించే నీ అనుభవం ఏంది? ఆనాడు ఏలియాను కాకోలంలాగా ఎలా పోషించాడో ఇలాగా ఈ కాలంలో నిన్ను పోషించాలి దేవుడు. ఆ దృఢ విశ్వాసం ఉండాలంటే దానికి తగిన ప్రార్థన ఉండాలి. నా ప్రత్యక్షతలు మీకు అర్థం కావాలంటే మీకు ఆత్మీయ జ్ఞానం ఉండాలి. ఆత్మీయ జ్ఞానం కావాలంటే ప్రార్థన సిద్ధపాటు, 3 గంటల ప్రార్థన సిద్ధపాటు ఉండాలి. అప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానో, దేని కోణంలో మాట్లాడుతున్నాను అర్థమవుతుంది. లేకుంటే ప్రతి మాట వెర్రితనముగా ఉంటుంది. ఎందుకంటే మీలో ప్రార్థన సిద్ధపాటు లేదు, అనుభవం లేదు, వాక్యాన్ని గ్రహించే మనసు లేదు. కాబట్టి అహియా ప్రవక్త ఒక ప్రవచనాన్ని యరొబాముని రాజుగా చేశాడు. 2వ ప్రవచనంలో తన రాజ్యాన్ని తీసేశాడు. మనము మంచి చేస్తే ప్రియ సహోదరి దేవుడు ఘనంగా ఇచ్చిస్తాడు, మంచి స్థితిలో పెడతాడు. మనము దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే దానికి తగిన శిక్ష నీవు మాత్రమే కాదు, నీ పిల్లలు కూడా అనుభవిస్తారు. అది గ్రహించి ఒక భయముతో, భక్తితో, ఒక ప్రార్థన జీవితంతో ముందుకెళ్ళాలని ఆశిస్తూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవ, పరలోక తండ్రి, అహియా ప్రవక్త ద్వారా యరొబామును రాజుగా నియమించావు. 1వ ప్రవచనం. 2వ ప్రవచనంలో
అతని రాజ్యాన్ని తీసివేసి, యరొబాము రాజ్యాన్ని తీసివేశావు. ఎందుకంటే సొలొమోను కంటే రెండంతల్లో విగ్రహారాధికుడు అయిపోయాడు. ప్రభా, ఈ అంచెదినాల్లో మీ బిడ్డలు ఒక ప్రార్థన అలవాటు, ప్రతిదినం 3 గంటల ప్రార్థన అలవాటు కలిగి ఉండేలాగా సహాయం చేయండి ప్రభా. భయంకరమైన దినాలను ఎదుర్కోవాలి, శ్రమలను జయించాలంటే 3 గంటల ప్రార్థన అనుభవము ప్రతి సహోదరి సహోదరుడు, ప్రతి యవనస్తుడికి యవనస్తురాలు కావాలి. సేవకులుగా, మీ దాసుడిగా ప్రార్థన అనుభవం నాకు ఇచ్చారు. మీ వాక్యాన్ని ప్రేమించే ఏ సహోదరుడైనా, ఏ సేవకుడైనా ప్రభా, మీ దృష్టిలో వారితో మాట్లాడి ప్రతి సేవకుడు ప్రభా 6 గంటల ప్రార్థన అనుభవం ప్రతిదినం ఉండేలాగా సహాయం చేయి. నేను నా మాట బహుశా వారి హృదయాన్ని తాకకపోవచ్చు, కానీ నీవు మాట్లాడితే వారు ప్రార్థన వీరులుగా, సమస్యలను ఎదుర్కొని శోధనలు ఎదిరించి జయించే ప్రార్థన యోధులుగా నువ్వు నడిపిస్తావని నమ్ముచు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రియ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.